5 మ్యాచ్ల్లో లాస్ట్ 5 మ్యాచెస్లో 3 సెంచరీస్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఆడారు. ఇక మన తెలుగు తేజం ఆణిముత్యం తిలక్ వర్మ అయితే మామూలుగా లేదు. సౌత్ ఆఫ్రికా బౌలర్స్కి అయితే చుక్కలు చూపించేశాడు. ఏకంగా 120 రన్స్ కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు. ఆ 120 రన్స్లో ఏకంగా 10 సిక్స్లు ఉన్నాయి. మామూలుగా లేదు, ఊచకోత కోసేశాడు. ఇక మన వాళ్ళ బ్యాటింగ్కి సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ కానీ బౌలర్స్ కానీ ఏం అసలు చిన్న పిల్లల్లాగా అయిపోయారు. మన వాళ్ళ బ్యాటింగ్ ఆ రేంజ్లో ఉంది. ఏకంగా 283 for 1 కొట్టారంటే అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఉందో. మన వాళ్ళైతే ఈ మ్యాచ్లో మనం ముందే అనుకున్నాం ఏ రేంజ్లో ఈ మ్యాచ్ లాస్ట్ T20 మ్యాచ్ ఏ రేంజ్లో ఫినిష్ చేయాలని. మన వాళ్ళు ఫినిషింగ్ మటుకు వేరే లెవెల్ అంతే. ఏకంగా 283 కొట్టారంటే అర్థం చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళని 148కి ఆల్అౌట్ చేసి మన వాళ్ళైతే ఈ సిరీస్ని 3-1తో గెలిచేశారు. ఇక సౌత్ ఆఫ్రికా వాళ్ళకు విషయానికి వస్తే వాళ్ళైతే ఈ సిరీస్లో సరిగ్గా ఆడలేదని చెప్పుకోవచ్చు. బోత్ బ్యాట్స్మెన్ అండ్ బౌలర్స్ సరిగ్గా పర్ఫార్మెన్స్ చేయలేదు. చూడాలి బాగా పర్ఫార్మెన్స్. ఇక మన టీమిండియా BGTది ఆస్ట్రేలియాతో ఆడుతుంది కాబట్టి ఆ సిరీస్లో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ అయితే